హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లోని ఎక్సర్సైజ్ 6.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో దీంట్లో ఈరోజు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ఫస్ట్ బిట్లో వచ్చేసి మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడో. ఫైండ్ 3 డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్స్కి సో ఒక్కొక్క ఈక్వేషన్ మొత్తం 6 ఇచ్చాడు. సో వాటి యొక్క సొల్యూషన్స్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో 3 డిఫరెంట్ సొల్యూషన్స్ అన్నాడు. ఓకేనా. సో సొల్యూషన్స్ అంటే ఏంటి, XY వాల్యూస్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి, దాంట్లో 3x + 4y = 7 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనము 3 వాల్యూస్ కనుక్కోవాలి. ఒకసారి చూడండి, ఫస్ట్ x = 1 తీసుకుందాము. సో x = 1 తీసుకుంటే x ప్లేస్లో 1 రాయాలన్నమాట. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, 3x + 4y = 7 కదా. సో x ఉన్న ప్లేస్లో 1 రాద్దాము, ప్లస్ 4y = 7. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 3 × 1 అంటే 3 + 4y = 7. సో నెక్స్ట్ 4y అలానే ఉంచి 7 ఈ +3 అనేది మనం రైట్ సైడ్ తీసుకొని వద్దాం. అప్పుడు ఏమవుతుంది, -3 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 7 - 3 అంటే ఎంత, 4. సో 4y = 4 కాబట్టి y = ఎంత వస్తుంది, 1 కదా. 4 × 1 = 4 అంటే y = 1 వచ్చింది. సో ఇప్పుడు సొల్యూషన్ వచ్చేసి ఏంటి, x = 1 y = 1 కదా, అంటే వచ్చేసి 1, 1 అవుతుంది. సో ఓకేనా. సో ఇది ఒకటి. మళ్ళీ నెక్స్ట్ x = 0 తీసుకుందాం ఒక కేసులో. ఓకేనా. సో x = 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే x ప్లేస్లో మనం ఏం రాయాలి, 0 రాయాలన్నమాట. సో 3 × 0 + 4y = 7. ఓకే. సో 3 × 0 అంటే ఎంత, 0. 0 × సంథింగ్, ఏ నెంబర్నైనా 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0నే వస్తుంది. ఓకే. ప్లస్ 4y = 7. సో నెక్స్ట్ 4y = 7. y ఏమవుతుంది, 7. ఇక్కడ 4 × y అని ఉంది కదా. సో మనం రైట్ సైడ్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, బైలోకి వస్తుంది, అంటే డివైడ్ అవుతుంది అనమాట. 7/4 అవుతుంది. ఓకే. x = 0 ఉన్నప్పుడు y ఎంత వచ్చింది, 7/4 వచ్చింది. ఓకే. సో ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి ఏంటి, 0, 7/4. సో ఇంకొకటి కూడా కనుక్కుందాం. ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే y = 0 తీసుకుందాం. ఓకేనా. సో y = 0 తీసుకున్నప్పుడు 3x + 4 y ఉన్న ప్లేస్లో 0 రాయాలి, = 7. సో దట్ ఈక్వల్ 3x + 4 × 0 అంటే 0 = 7. దట్ ఈక్వల్ 3x ఎంత వస్తుంది, 7. ఇప్పుడు x ఏమవుతుంది, 7/3 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటి సొల్యూషన్, x వాల్యూ వచ్చేసి 7/3, y వాల్యూ 0 అనమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి సొల్యూషన్ మొత్తం ఏవేవి, 3 డిఫరెంట్ సొల్యూషన్స్. 3 డిఫరెంట్ సొల్యూషన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 1, 1 వచ్చింది. సెకండ్ వన్ 0, 7/4. థర్డ్ వన్ వచ్చేసి 7/3, 0. ఓకేనా. సో ఇవి 3 డిఫరెంట్ సొల్యూషన్స్ అనమాట. సో ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఓన్లీ 3 మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 3 తీసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ వన్ చూడండి, y = 6x అన్నాడు. సో y = 6x అంటే సో దీనికి కూడా సొల్యూషన్స్ రాయాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే x = 1 తీసుకుందాం. ఓకే. ఫస్ట్ కేసులో x = 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, y = 6 × 1. ఓకే. సో y = 6 × 1 అంటే 6 × 1 మీన్స్ 6 కదా. సో అంటే ఇక్కడ వచ్చేసి పాయింట్ ఏమవుతుంది, 1, 6. నెక్స్ట్ x = 0 తీసుకుందాం. ఓకే. సో x = 0 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, y = 6 × 0. ఓకే. సో y = 6 × 0. అప్పుడు ఏమవుతుంది, 6 × 0 అంటే 0, అంటే పాయింట్ వచ్చేసి 0, 0 అవుతుంది. ఓకేనా. 0, 0. నెక్స్ట్ ఇంకొకటి x = -1 తీసుకుందాం. ఓకే. x = -1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, y = 6 × -1. అంటే x ప్లేస్లో రాస్తున్నాం ఇవన్నీ కూడా. సో 6 × -1 అంటే -6 అవుతుంది. అంటే x = -1 తీసుకున్నప్పుడు y ఎంత వచ్చింది, -6 వచ్చింది. ఓకేనా. సో -1, -6. ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటేంటి, 1, 6 ఒకటి,
0, ఒకటి, -1, -6 ఒకటి. ఓకేనా? సో 3 సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ దీంట్లో థర్డ్ క్వశ్చన్ చూడండి. 2x - y = 7 అన్నాడు. సో 2x - y = 7 అంటే సో ఇక్కడ కూడా సేమ్ సొల్యూషన్స్ మళ్ళీ 3 డిఫరెంట్ సొల్యూషన్స్ రాయాలి. సో ఫస్ట్ కేసులో x = 1 తీసుకుందాం. సో x = 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 2 × 1 - y = 7. సో 2 × 1 అంటే 2 - y = 7. సో -y ఉంది ఇక్కడ. సో -yని ఏం చేద్దామంటే రైట్ సైడ్ తీసుకెళ్దాం, 7ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 2 ఇక్కడ +7 అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. వేరే సైడ్కి మూవ్ అయినప్పుడు సైన్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇక్కడ +7 ఉంది కాబట్టి రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? -7 వస్తుంది. సారీ, లెఫ్ట్ సైడ్ వస్తే -7 అవుతుంది. ఇక్కడ -y అనేది రైట్ సైడ్ తీసుకొస్తే +y అవుతుంది. ఓకేనా? సో దట్ ఈక్వల్ y = 2 - 7 అన్నాడు. 2 - 7 అంటే ఎంత అవుతుంది? -5 కదా. 7 - 2 అంటే 5. సో గ్రేటర్ నెంబర్కి ముందు ఏ సైన్ ఉంటే అది మనం తీసుకోవాలి. సో 7 ముందు ఏముంది? మైనస్ ఉంది కాబట్టి -5. అంటే ఇక్కడ వచ్చేసి సొల్యూషన్ ఏంటి? 1, -5 అనమాట. 1 తీసుకుంటే -5 వచ్చింది y వాల్యూ. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా కనుక్కోవాలిగా. x = 0 తీసుకుందాం సెకండ్ దాంట్లో. ఓకేనా? సో x = 0 తీసుకున్నప్పుడు 2 × 0 - y = 7. సో 2 × 0 అంటే 0 - y = 7. సో అప్పుడు ఏమవుతుంది? y = 7, దట్ ఈక్వల్ y = -7. అంతే కదా. సో ఇక్కడ వచ్చేసి పాయింట్ ఏంటంటే 0, -7 అనమాట. మనం x ప్లేస్లో 0 తీసుకుంటే y వాల్యూ ఎంత వచ్చింది? -7 వచ్చింది. సో ఇంకో కేసులో y = 0 తీసుకుందాం. ఓకేనా? సో y = 0 తీసుకుంటే ఏమవుతుంది? 2x - 0 = 7. నెక్స్ట్ 2x = 7, x ఎంత వచ్చింది? 7/2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటవుతుంది? 7/2, 0. x, y అనే రాస్తాం కదా. ఫస్ట్ x కోఆర్డినేట్ రాసి తర్వాత y రాస్తాం, అంతే కదా. సో x = 7/2, y = 0. ఇప్పుడు వచ్చేసి సొల్యూషన్స్ ఏమేమి వచ్చాయి మనకి? 3, 1, -5 వచ్చింది. నెక్స్ట్ వన్ 0, -7. థర్డ్ వన్ 7/2, 0 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 13x - 12y = 25. సో దీనికి కూడా 3 డిఫరెంట్ సొల్యూషన్స్ రాయాలి. సో సేమ్ మళ్ళీ x = 1 తీసుకుందాం. x = 1 తీసుకుంటే x ప్లేస్లో 1 రాయాలి కదా. సో 13 × 1 - 12y = 25. ఓకేనా? సో దట్ ఈక్వల్ 13 × 1, 13 1s 13, -12y = 25. ఓకేనా? సో -12y ఇక్కడే ఉంచుతాము. = 25 యాస్టీస్ రాసేసి ఇక్కడ +13 ఉంది కదా లెఫ్ట్ సైడ్, దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఏమవుతుంది? +13 అనేది రైట్ సైడ్ వస్తే -13 అవుతుంది. ఓకేనా? సో 25 - 13. నెక్స్ట్ -12y = 25లో నుండి 13 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 5 - 3 2, 2 - 1 అంటే 1, 12 వచ్చింది, అంతే కదా. సో ఇక్కడ 12 1s 12 1s. సో దట్ ఈక్వల్ y = ఎంత వచ్చింది? -1. ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటి? 1, -1. సో x = 1 తీసుకుంటే y = -1 వచ్చింది. సో నెక్స్ట్ కేసులో x = 0 తీసుకుందాం. ఓకేనా? x ప్లేస్లో 0 రాయాలి. సో 13 × 0 - 12y = 25. ఓకేనా? సో 13 × 0 అంటే 0, -12y = 25. ఓకేనా? సో దట్ ఈక్వల్ -12y = 25. ఇప్పుడు y = ఏమవుతుంది? 25/-12. సో -12 అనేది పైన రాద్దాం. y = -25/12 వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి ఇది సొల్యూషన్ ఏంటి? 0, -25/12. సో మనం నంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు, ఎక్స్ ప్లేస్లో ఏవైనా తీసుకోవచ్చు. 1 తీసుకోవచ్చు, 0 నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, -1 -2. సో ఏ నెంబర్ అయినా కూడా తీసుకోవచ్చు. దాని నుండి y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఓకేనా? సో నెక్స్ట్ y = 0 తీసుకుందాం నెక్స్ట్ కేసులో. సో y = 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? 13x - 12 × 0 = 25. సో 13x = 25, x = ఏమవుతుంది? 25/13 అవుతుంది. ఓకేనా? x = ఎంత వస్తుంది? 25/13. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటి? 25/13, 0. సో ఇప్పుడు వచ్చేసి దేర్ఫోర్ 3 సొల్యూషన్స్ వచ్చేసి ఏంటంటే 1, -1 ఒకటి, 0, -25/12 ఒకటి,
25/13, 0. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునే నంబర్స్ని బట్టి సొల్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ అంటే ఏవైనా 3 డిఫరెంట్ సొల్యూషన్స్ అన్నాడు, ఏమైనా తీసుకోవచ్చు. x ఈక్వల్ ఇక్కడ నేను 1 0 నెక్స్ట్ ప్లేస్లో y ఈక్వల్ 0 అలా తీసుకున్నాను. మీరు 2 తీసుకోవచ్చు, x ఈక్వల్ టు -1 తీసుకోవచ్చు. ఓకేనా. y ఈక్వల్ టు -1 తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 10x + 11y = 21. సో ఇక్కడ x ఈక్వల్ టు 1 తీసుకుందాము ఈ దాంట్లో కూడా. సో x ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 10 × 1 + 11y = 21. ఓకేనా. సో 10 × 1 అంటే 10 + 11y = 21. 11y = 21 + 10 అనేది రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, -10 అవుతుంది. సో 21 - 10 అంటే 11 అవుతుంది. ఓకేనా. సో 11y = 11. అప్పుడు y = ఎంత అవుతుంది, 11 1s 11 అంటే y = 1. ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటి, 1, 1 అనేది వచ్చింది. సో నెక్స్ట్ దాంట్లో x = 0 తీసుకుందాం. ఓకేనా. సో x = 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 10 × 0 + 11y = 21. ఓకేనా. సో 10 × 0 అంటే 0 + 11y = 21. నెక్స్ట్ కేసులో 11y = 21, y ఏమైంది, 21/11. అంతే కదా. సో నెక్స్ట్ y = 0 తీసుకుందాం తర్వాత. సో 10x + 11 × 0 = 21. 10x = 21 అవుతుంది. అంతే కదా. సో అప్పుడు x = ఏమవుతుంది, 21 ఇక్కడ ఇంటూ ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, 21/10. ఓకే. సో ఇక్కడ వచ్చేసి పాయింట్ ఏమవుతుంది, 21/10, 0. దేర్ఫోర్ ఇక్కడ 3 సొల్యూషన్స్ వచ్చేసి ఏంటంటే 1, 1 ఒకటి, 0, 21/11 ఒకటి, నెక్స్ట్ 21/10, 0. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఫస్ట్ దాంట్లో x + y = 0. ఓకే. సో ఇక్కడ కూడా సొల్యూషన్ చూడండి. x = 1 తీసుకుందాం. x = 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, y వాల్యూ 1 + y = 0, y -1 అంటే ఇప్పుడు పాయింట్ 1, -1 వచ్చింది. సో నెక్స్ట్ x = 0 తీసుకుందాం. x = 0 తీసుకుంటే 0 + y = 0 అంటే y ఏమైంది, 0 వచ్చింది. అంటే పాయింట్ వచ్చేసి ఏంటి, 0, 0 వచ్చింది. సో నెక్స్ట్ y = 1 తీసుకుందాం. ఇక్కడ y = 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, x + 1 = 0, x -1 అవుతుంది. అంతే కదా. ఓకేనా. సో ఇప్పుడు పాయింట్ అనేది ఏమవుతుంది, -1, 1. సో దేర్ఫోర్ 3 సొల్యూషన్స్ వచ్చేసి 1, -1 ఒకటి, 0, 0 ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి -1, 1. ఓకేనా. సో దీంతో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.